నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ లాలీపాప్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా చికెన్ లెగ్ పీసులు చిన్నవి ఉంటాయి కదా, అవి తీసుకుని వాటిని ఇలాగా లాలీపాప్ టైప్లో తీసుకోవాలండి. వచ్చేస్తుంది, మనకే బోన్ చక్కగా వదిలేస్తుంది. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకుని, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి స్పైసీగా. ఇప్పుడు అందులో సోయా సాస్ కొద్దిగా వేసుకుందాము. ఇది షెజ్వాన్ సాస్ అండి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటిని బాగా కలిపేసి, ఒక స్పూను మైదా, ఒక స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్ జల్లించుకుని చక్కగా అందులో వేసాను. చికెన్ మసాలా కూడా వేసి బాగా కలిపి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు నూనె బాగా కాగాక వీటిని వేసేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా వేగాక తీసేద్దాము. ఇప్పుడు వేగిపోయినాయి. అలాగే ఉన్నాయి కూడా వేసి వేపేసుకుందాము. ఇప్పుడు తర్వాత ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకుని అందులో వెల్లుల్లి రబ్బలు 2 ఒలుచుకునండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత టమాటా సాస్ వేసుకుని ఒకసారి బాగా కలిపి, ఇందులోనే కొద్దిగా సోయా సాస్ మళ్ళీ వేసానండి. తర్వాత కొత్తిమీర అది చల్లి కొంచెం వాటర్ పోసాను. ఉప్పు అది కూడా టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకుని, కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలిపి ఉంచాను, అది కూడా వేసి, ఇది కొంచెం గ్రేవీ చిక్కబడడానికి బాగుంటుందండి కార్న్ఫ్లోర్ అయితే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొంచెం కారం వేసి, తర్వాత ఈ వేపించిన లెగ్ పీస్లు వేసానండి అందులో. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటున్నదండి టేస్ట్ అయితే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి.